అమ్మా అమ్మా శ్రావణి వచ్చేసావా తల్లి? ఆ సుబ్రహ్మణ్యం నీ కోసం వెతకని చూడటట్టు లేదమ్మా. ఆ రోజు నువ్వు ఒక అరగంట ఇక్కడే ఉన్నాయి, గొడవ అంతా లేకపోయేది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. అందరూ పైన ఉన్నారు, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. వాడికి అసలు మేడం మీరిక్కడ? ఎవరమ్మా? శ్రావణి. నువ్వేనా మహాతల్లి? నా కొడుకు మనశాంతి లేకుండా చేసింది నువ్వేనా? హలో, సుబ్రహ్మణ్యం గారు ఉన్నారా బాబు? సుబ్రహ్మణ్యం గారా అండి? ఇప్పుడే ఆఫీస్కి వచ్చి బయటికి వెళ్ళారండి. ఏం లేదు, సుబ్రహ్మణ్యం గారు వస్తే శ్రావణ్ వచ్చేసింది, ఇంటి దగ్గరే ఉంది, వచ్చిన వెంటనే బయలుదేరి వచ్చామని చెప్పాలి. శ్రావణ్ ఎవరండి? అదో పెద్ద ప్రేమ కథ బాబు, అర్జెంట్ గా వచ్చామని చెప్పు. మీరు చెప్పే ప్రేమ కథ సుబ్రహ్మణ్యం గారిది అయితే వెంటనే చెప్తామండి. ఆయన మాకెంతో హెల్ప్ చేశారు. టెలిగ్రామ్ అయినా ఇస్తాం, పేజ్ అయినా ఇస్తాం, సెల్ ఫోన్ అయినా చేస్తాం, ఏమైనా చేస్తామండి. మా వాడిని పెళ్లి చేసుకుని నువ్వు సుఖపడతావు గాని మేమేమి సుఖపడం. వాడి కోసం మేం చేసిన అప్పులు తీరం, మా భూములు మిగలవు. అమ్మా నువ్వు ఏ రోజు మా వాడిని కలిసావో గానీ ఆ రోజు నుంచి మా వాడికి దరిద్రం చుట్టుకుంది. ఇప్పుడిప్పుడే ఆడి మనసు మారుతుంది. నిన్ను మర్చిపోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మళ్ళీ నువ్వు వచ్చి ఆడి జీవితం నాశనం చేయమాకమ్మా. పైగా ఈ సంజనాకి మా వాడు ఇప్పుడిప్పుడే దగ్గర అవుతున్నాడు. నీకు మా వాడి మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా ఈ సహాయం చెయ్యి. సంజన నీకంటే ఎక్కువగానే మా వాడిని ప్రేమిస్తుంది. వాళ్ళిద్దరిని విడదీసి మా అందరి ఉసురు పోసుకోకు తల్లి. వాడిని కన్న తల్లిగా చెప్తున్నాను, నువ్వు మా ఇంట్లో అడుగు పెట్టని నాకేమాత్రం ఇష్టం లేదు. నీకు చేతులెత్తి దండం పెడతాను. ఇంతటితో మా వాడిని వదిలే తల్లి, మమ్మల్ని ఇలా బతుకుని. అవును శ్రావణి, నేను అతన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. కానీ కానీ అతన్ని మర్చిపోలేకపోతున్నాడు. నువ్వు శాశ్వతంగా కనిపించకుండా ఉండాలనే నీకు ట్రాన్స్ఫర్ చేయించాను. నువ్వు అతనికి పెళ్ళైపోయిందన్న భ్రమలో ఉన్నావనే నేను ఈ పని చేశాను. నా మీద నీకు ఏమాత్రం గౌరవం, అభిమానం ఉన్నా అతనికి కనిపించినంత దూరం వెళ్ళిపో ప్లీజ్. ఎందుకు వచ్చేసావు? సుబ్రహ్మణ్యం నీకోసం ఎదురు చూస్తున్నాడు తెలుసా? అతను వచ్చేంత వరకు కూర్చోవచ్చు కదా. అయినా సంజన ఇంత మోసం చేస్తుంది అనుకోలేదు. సంజన కోసం నువ్వు ఆయన వదులుకోవడం ఏంటి? సంజన ప్రాధేయపడింది. అదేవర్తి మధ్యలో ఇన్నాళ్ళు నేను సంజన మూలంగానే బ్రతుకుతున్నాను. నా సర్టిఫికెట్స్ కూడా చూడకుండా నాకు ఉద్యోగం ఇచ్చింది. చాలా తప్పు చేస్తున్నావు శ్రావణి. నేను వెళ్తున్నాను. శ్రావణి ప్లీజ్. సార్ 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 మీ ఫోన్ సార్. ఫోన్ ఏంట్రా? అవును సార్, అదే శ్రావణి సార్. శ్రావణి ఏంట్రా? అవును సార్, ఫోన్ సార్. ఎవరు చెప్పారు? మీ ఇంటి వాళ్ళు ఫోన్ చేసేవారు సార్. ఎంతసేపు ఫోన్ చేసి? ఇప్పుడే సార్, మీ ఇంటి దగ్గర వెయిటింగ్ సార్. అదే సార్, మీ ఇద్దరికి లవ్ స్టోరీ, ప్రేమ కథ కనెక్షన్ సార్. ఐ లవ్ యూ సార్. అమ్మా శ్రావణి వచ్చిందంట. ఏది ఎక్కడా? మాట్లాడు ఏంటమ్మా? మోయా నువ్వే చెప్పు మోయా, చెప్పు మోయా. వాళ్ళేం చెప్పరు బాబు నీకు, నేను చెప్తాను ఏం జరిగిందో. ఆ పిల్ల పాప నిన్ను కలవాలని కొండంత ఆశతో వచ్చింది. నీ తల్లి మేనమామ ఆమెను మాటలతో చిత్రహింసలు పెట్టారు. ఆ పిల్లని ఇంట్లో అడుగు పెట్టద్దని, వీళ్ళ పాలిటి దరిద్రం అని నానా మాటలు అన్నారు. కళ్ళబొల్లి కబుర్లన్నీ చెప్పి వీళ్ళు ఏడ్చి ఆ పిల్లని ఏడిపించి పంపించేశారు. అంతేకాదు, ఇందాక సంజన కూడా ఇక్కడే ఉంది. ఆ పిల్ల ఆఫీసులోనే శ్రావణి పనిచేస్తుందంట. శ్రావణిని ఇంకెప్పుడు నీకు కనిపించద్దని సంజన ప్రాధేయపడింది. అందరూ కలిసి మానసికంగా హింసించి అమ్మాయిని పంపించేశారు బాబు. ఏ సంబంధం లేకపోయినా నన్ను నా బాధను అర్థం చేసుకున్నాడు ఆయన. మీరు నా వాళ్ళని చెప్పుకోవడానికి కూడా. నేను అవకాశవాదినే, కానీ అల్లుడు నమ్ముకునేంత అవకాశవాదిని కాదు. నువ్వు తప్ప మాకు ఇంకెవరున్నారా? ఒరే సుబ్బు, నువ్వు సుఖపడతావన్న ఆశతోనే మేము ఇలా చేశాం గాని వేరే ఉద్దేశంతో కాదురా. ఆ అమ్మాయితోనే సుఖం ఉందనుకుంటే వెళ్ళి తీసుకురా. నీ పెళ్లి మేం జరిపిస్తాంరా దగ్గరుండి. వెళ్ళు. శ్రావణి గురించి నాకెంతో చెప్పలేదు. తనంటే నాకెంత ఇష్టం నీకు ఒకదానికే తెలుసు. నా బాధ ఏంటో కూడా నీకే తెలుసు. ఎందుకు ఇలా చేసావు? నువ్వంటే నాకు ఇష్టం, మోజు, ప్రేమ. అయితే దూరం చేసేస్తావా? నీకు పెళ్ళైంది అనుకుంది, అదే భ్రమలో ఉంది. నేను కావాలనే నిజం చెప్పలేదు. ఒక్కరోజు
కేవలం ఒక్కరోజు దాంతో తిరిగిన దానికే నీకింత ప్రేమ ఉంటే రోజు రోజు నేను చూస్తున్నాను నీ మీద నాకెంత ప్రేమ ఉండాలి. ఎలాగైతే నువ్వు అమ్మాయిని కావాలనుకుంటున్నావో అలాగే నేను నిన్ను కావాలనుకుంటున్నాను. అర్థమైందా? ఇప్పటికీ శ్రావణే కావాలనుకుంటే వెళ్ళు, తనతో హాయిగా ఉండు. ఎక్కడ శ్రావణి? భోపాల్ వెళ్ళిపోతుంది. సారీ సంజన.